రైతులతో ముఖాముఖి నిర్వహించారు సీఎం రేవంత్. అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు రేవంత్. 100 రోజుల్లో నియోజకవర్గంలోని అందరి రైతులకు సోలార్ పంపు సెట్లు అందిస్తామన్నారు. 10 రోజుల్లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఆదాయం వచ్చేలా సోలార్ విద్యుత్ను అందిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏం చదువుకున్నావు మనం? డిగ్రీ చదువుకున్నావు. మన చెంచుగూడలలో డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. మంచి ఇండ్లు ఉన్నాయమ్మా? ఇండ్లు ఇచ్చిన ఇల్లు లేదు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి సార్ ఈయనే ఉన్నాడు. మీకు అందరికి ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తాడు. మళ్ళీ ఒకసారి వస్తాడు. మీ అందరికి గూడాల మన చెంచులందరికీ ఇస్తున్నాం. అదే సపరేట్ స్కీమ్ వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? మొత్తం 29 మంది రైతుల. ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు? ఇది ఎకరన్నారా అంటే దాదాపుగా 45 ఎకరాలు ఉన్నాయి. మంచిగా నీళ్ళన్నీ మంచిగా పడ్డాయి కదా? పడ్డాయి సార్. తోట ఏమేమి తోట పెట్టారు? నిమ్మ, ఆవకాడ. ఓ ఆవకాడ పెట్టిరా? దానిమ్మ కూడా పెట్టిరా? కొబ్బరి కూడా సార్. ఓకే, మరి మంచిగా బతికించుకోవాలి. హార్టికల్చర్ వాళ్ళు వచ్చి భూమి చూసి మాకు బోర్లు వేయడము, తర్వాత మొక్కలు నాటించడం, సోలార్ ఫిట్టింగ్ చేయడం, డ్రిప్స్ ఇవ్వడం, స్ప్రింకర్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి సార్. అసలు ఆర్టికల్ వాళ్ళు ముందుండి వాళ్ళు మమ్మల్ని కూడా చాలా మోటివేట్ ట్రైనింగ్స్ తీసుకెళ్లడం, మొక్కలు ఎలా అంటుకట్టుకోవాలి, ఎంత లోతు గుంత తవ్వాలి, మనం దానికి పురుగు పట్టినప్పుడు ఏ మందులు వేసుకోవాలి, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుకోవాలి అనే దానిపైన మాకు హార్టికల్చర్ వాళ్ళు చాలా బాగా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్లకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడ కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2000 3000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి. ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు, చిన్న బజార్లు, చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టించేద్దాం. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ? ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు. ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి.